మంచి పాయింట్ అడిగావు. ఇప్పుడు ప్రపంచంలో డాక్టర్లకో లేదా ఇతర వాళ్ళకో డైటీషియన్లకో వాళ్ళకో వీళ్ళకో ఎందుకు తగ్గుతుంది, నాకెందుకు తగ్గుతుంది? నేను ఏదైతే మూలకారం లాభయ్యారో మూలకారణాన్ని సరిచేస్తా. ఇప్పుడు నేను డైట్లో రిఫైండ్ ఆయిల్ లేదు కదా, కొబ్బరి నుండి నేచర్లు ఇస్తాను కదా, డైట్ తర్వాత కూడా రిఫైండ్ ఆయిల్ రాదు. అర్థమైందా? డైట్ తర్వాత కూడా రిఫైండ్ ఆయిల్ రాదు. ఏమొస్తుంది? నువ్వు వెళ్ళి వేరుశనగ గింజలు కొనుక్కుని గానక దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో. నా డైట్లోకి వేరుశనగ ఆయిల్ లేదు కానీ పోస్ట్ డేట్కి వచ్చిన పట్టించుకో. నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని గానక దగ్గర క్యాన్లో ఆడి దగ్గర తీసుకెళ్ళు, ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళి 2 వేసిస్తాడు. ఆడికి 20 రూపాయలు 30 రూపాయలు కిలోకి ఇవ్వు. నువ్వు ఆయిల్ తెచ్చుకో. నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యి చేసి నీ పిల్లలకి పెట్టు. కొబ్బరి నువ్వు వాడించుకుని చేయి. వీటితో చేసి సంస్కరించా. ఇన్నాళ్ళు నువ్వు ఆ పెంట ఉప్పు తిన్నావు, కెమికల్ ఉప్పు. ఇక కూడా నా డైట్లో కాదు, తర్వాత కూడా వేసుకో. 1000 సంవత్సరాలు మనం తిన్నా నేచురల్ ఉప్పు వేసుకో. సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది, రిచ్ సోర్స్ ఆఫ్ అయోడిన్, రిచ్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ అయోడిన్ నుండే సముద్ర ఉప్పు ఉంది, వేసుకో. అలానే కారం తినమాకు జీవితంలో. ఒకవేళ ఎందుకని 37 లేర్లు పురుగు మందులు కొంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు, డైట్ తర్వాత కూడా వాడమాక, నీ పిల్లలకి హాని జరుగుతుంది. 37 లేర్లు పచ్చిమిరకాయ చిన్న పింద నుంచి పండుమిరకాయలు 10 లేర్లు కొడతారు. ఆ తర్వాత ఒకప్పుడు ఉండే ఎండటం అనే ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు వీటిని తీసుకెళ్లి గోడౌన్లో పడేసి మగ్గబెట్టి దాన్ని హోల్సేల్ మార్కెట్లో తీసుకెళ్లి మీ ఆయన వెళ్ళి హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం మిల్లు కారం ఆడి తెచ్చి పెడితే 37 లేర్లు కొట్టి కాలకొట్ట విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరికీ సర్వరోగాలు వస్తున్నాయి. ఆ కారాన్ని నువ్వెలా వాడతావు? కారం తీసి పెప్పర్ వాడుకో. పెప్పర్లో పురుగు మందులు కొట్టరు. తోక మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో. నీ పిల్లల ఆరోగ్యం, నీ కుటుంబం, నీ భర్తను కాపాడుకో. అట్లా నీళ్లు తాగిచ్చు. ఇంతకుముందు లీటర్ తాగేవాళ్ళు, సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు. కాళ్ళు నొప్పులు కారణం ఏంటి? బోన్స్కి 26% వాటర్ కావాలి. కీళ్ళ నొప్పులు, మజిల్ నొప్పి కారణం ఏంటి? 78% బోన్కి మజిల్కి వాటర్ కావాలి, ఇవ్వట్లా సస్తున్నారు. మన ఒంట్లో లిక్విడ్స్ ప్రాసెస్, డైజెస్టివ్ ఎంజైమ్స్ 8 నుంచి 10 లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ నుంచి లాలాజలమైన డైజెస్టివ్ ఎంజైమ్ 1.5 లీటర్ వస్తుంది. లివర్ ఇచ్చే బయలు జ్యూస్ 500 ml అది కాన్సన్ట్రేట్ చేసి మన గాల్ బ్లాడర్ ఇస్తుంది. ఆ తర్వాత ప్యాంక్రియాట్ ఎంత ఉంటుంది, పిల్ల కొంక ఎంత ఉంటుంది, అది 1.5 లీటర్ ఇస్తుంది డైజెస్టివ్ ఎంజైమ్స్ని. అలానే స్టమక్ యాసిడ్స్ ఎన్ని కలిపితే 2.5 లీటర్లు. ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాసెస్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత? ఆ తొక్కలో నువ్వు దాగే 7 గ్లాసులు, 6 గ్లాసులు, 7 గ్లాసులు. ఈ ప్రపంచంలో ఈ డైట్ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేను ఒక్కడనే 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు ఇస్తాను. నా దాంట్లో ప్రోటోకాల్ 5 లీటర్ల నీళ్ళు, 4 లీటర్ల నీళ్ళు నార్మల్ వాళ్ళు తాగండి. 5 లీటర్ నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవగానే 2 లీటర్ల నీళ్ళు తాగు, రోజంతా కలిపి లీటర్ తాగు. ఇది కాస్తే సిద్ధాంతం సచ్చూరుకుంటారు. ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా చెబుతున్నా. 1/2 లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చారే. మీరు సచ్చారే. డైజెస్టివ్ ఎంజైమ్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి. ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి. నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. ఓన్లీ ఉదయం మాత్రమే మీకు 1/2 లీటర్ అలౌడ్. ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్. మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. గంటకోసారి ఖచ్చితంగా తాగండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఇదంతా తాగండి, పద్ధతిగా తాగండి. అట్లనే ప్రతిదీ చెప్తే నేను మార్పులు. అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి, నేచురల్ పళ్ళు కొనుక్కుంటలేదా, లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో. ఇలా చేసుకో. పాలు మానేసేయి. జావలు లాంటివి చూసుకో. ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి. బాదం లాంటివి నానబెట్టి పెట్టు, వాల్నట్ లాంటివి పెట్టు. అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు. సంస్కరణ. పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో. మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? పచ్చి వేరుశనగ పప్పులు పెట్టేవాళ్ళు. గుండెకి ఎంత రక్షణ తెలుసా? వేరుశనగ పప్పులు తింటే గుండెకి 37% అధిక రక్షణ. మెటా అనాలిసిస్లో బొచ్చుడు 100 ఉన్నాయి. వేరుశనగ పప్పులు, పచ్చి వేరుశనగ పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ. పచ్చి వెల్లుల్లి ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా, ఎస్ఎస్, అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి కరిగించి అవతల పారేస్తుంది. ఎంకమాల ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను కరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది. వెల్లుల్లి రక్షణ ఉంది. మన ఒంట్లో ఉండే ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిదీ ఒక ఔషధం.